రెడ్డి ఎన్నికల ప్రచారాన్ని స్పీడప్ చేశారు. సుడిగాలి ప్రచారాలతో నియోజకవర్గాన్ని చుట్టేస్తున్నారు. వికారాబాద్ జిల్లా దోమా మండల కేంద్రంలో స్థానికులు పెద్ద ఎత్తున స్వాగతం పలికారు. కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు మాలి విజయ్ కుమార్ ఆధ్వర్యంలో మండలంలో వివిధ గ్రామాల కార్యకర్తలు ఎస్సీ కాలనీ నుండి అంబేద్కర్ చౌరస్తా వరకు భారీ ర్యాలీ నిర్వహించారు. అంబేద్కర్ చౌరస్తాలో ప్రజలను ఉద్దేశించి ఎంపీ అభ్యర్థి గడ్డం రంజిత్ రెడ్డి, పరిగి ఎమ్మెల్యే తమన్నా గారి రామ్మోహన్ రెడ్డి మాట్లాడారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన 100 రోజుల్లోనే 2 గ్యారంటీలు అమలు చేస్తామన్నారు. ఆగస్టు 15 స్వాతంత్ర దినోత్సవం రోజున రుణమాఫీ చేస్తామని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రకటించారని గుర్తు చేశారు. ఎన్నికలు అయిపోగానే మిగిలిన హామీలు తప్పకుండా అమలు చేస్తామని స్పష్టం చేశారు. నియోజకవర్గ దోమ మండలంలో ఇంత పెద్ద ఎత్తున అక్క చెల్లెళ్ళు అన్నదమ్ములు అందరూ వచ్చి రాబోయే ఎంపీ ఎలక్షన్స్ పురస్కరించుకొని అందరం కలిసికట్టుగా కరెంటు పోయినా ఎన్ని గంటలు లేట్ అయినా ఇట్లా నిలబడడం చూసి ఎంతో సంతోషపడుతున్నా. ఎందుకంటే ఇంత పెద్ద సభ ఏర్పాటు చేసిన పెద్దలు గౌరవనీయులు స్థానిక శాసనసభ్యులు అన్న రామ్మోహన్ రెడ్డి గారు మొన్ననే ఇక్కడే మీటింగ్ అయితే పెద్దలు మన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు వేం నరేందర్ రెడ్డి గారు వచ్చారు. వేం నరేందర్ రెడ్డి గారు మన మండల అధ్యక్షులు పక్కగా నిలబడి నేను అనుకున్నా నా ఎంపీ ఎలక్షన్ల గురించి అబ్బా మండల పార్టీ ప్రెసిడెంట్ విజయ్ కుమార్ అన్న వీళ్ళందరూ బాగా అడుగుతున్నారు నేను అనుకున్నా. వీళ్ళు అడిగేది మా అన్న రామ్మోహన్ అన్న సంగతి ఏంది, మన వికారాబాద్ జిల్లాలో ఒకరేమో ముఖ్యమంత్రి అయిపోయారు, ఒకరేమో స్పీకర్ అయిపోయారు, మరి మామూలు సంగతి ఏంటి అని అడిగారు అందరు. వేమన్న ఒకటే మాట చెప్పారు, ఇంత ఎలక్షన్లు అయిపోయి మీరు అందరు మంచి కలిసికట్టుగా పనిచేయండి, కలిసికట్టుగా పనిచేసి రామ్మోహన్ అన్న బలం ఏందో, కాంగ్రెస్ నాయకుల గలం ఏందో, కాంగ్రెస్ నాయకుల బలం ఏందో, కాంగ్రెస్ దళం ఏందో చూపెట్టంగానే ఎలక్షన్లు అయిపోగానే చాలా సూపర్ స్థానం ఇచ్చి రామ్మోహన్ రెడ్డి గౌరవించేది ఉన్నది. ఇమీడియట్ గా చేస్తా అని చెప్పడం జరిగింది. భారతదేశ ప్రజాస్వామ్యానికి ప్రతీకగా ఉండే పార్లమెంటుకు ఎన్నికలు జరుగుతూ ఉన్నాయి. అయితే ఈ సందర్భంగా మనమందరం ప్రజల దగ్గరికి పోయినప్పుడు కాంగ్రెస్కు ఎందుకు ఓటేయాలి అనే ప్రధాన ప్రశ్నకు ముఖ్యంగా మన దగ్గర ఒక సమాధానం ఉండాలి. మిత్రులారా, మీరందరూ కూడా గమనించాలి, మనకు 1947లో స్వాతంత్రం వస్తే ఆ రోజు భారతదేశం గుండుసూలు తయారు చేసే పరిస్థితి కూడా లేదు. అలాంటి పరిస్థితుల నుంచి 2014లో విద్యా సంస్థలు ఏర్పాటు చేసి ఎన్నో విద్యా మౌలిక వసతులకు సంబంధించిన ఏర్పాటు చేసి ఈడు దాకా తీసుకొచ్చిన సంగతి మీరందరూ కూడా గుర్తించాలి. అయితే 2014లో నరేంద్ర మోడీ గారి నాయకత్వంలోని బీజేపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది. సంఖ్యాపరంగా సుస్థిరమైన ప్రభుత్వం 10 సంవత్సరాల పాటు